జనగామలో మున్సిపల్ చైర్మన్ బాలమణి ఫ్లెక్సీ వివాదాస్పదమవుతోంది. ఆర్టీసీ చౌరస్తా దగ్గర ఉప్పలమ్మ దేవాలయం మూసేసి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటుపై హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీని యువకులు చించివేశారు. మున్సిపల్ చైర్మన్ బాలమణి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి దమ్ముంటే ఏ చర్చ్ ముందైనా కానీ మసీదు ముందైనా కానీ వారి ద్వారాన్ని మూసివేస్తూ ఇట్లాంటి ఫ్లెక్సీ కట్టగలరా? మరి హిందువులు ఏ విధంగా కనబడతా ఉన్నారు ఈరోజు వారికి? జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జనగామలో మన దేవాలయ పరిస్థితి, హిందువుల పరిస్థితి ఎంతటి దయనీయంగా, ఎంతటి భయంకరంగా ఉందో మనం చూడబోతున్నాం. మన జనగామ బస్టాండ్ చౌరస్తా కూడలిలో ఉన్నటువంటి మన ఉప్పలమ్మ దేవాలయాన్ని మూసివేస్తూ లోపలికి వెళ్ళడానికి కనీస ద్వారం కూడా లేకుండా, ఈ దేవాలయాన్ని కనీసం కనబడకుండా ఈ ద్వారం ముందు ఫ్లెక్సీని కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం వల్ల ఆధీనంలో ఉందని హిందువుల మీద ఇంతటి నిరంకుశత్వానికి, ఇంతటి అవమానకరమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చర్య మీద హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. ఇది కేవలం దేవాలయానికి సంబంధించిన విషయం కాదు, యావత్ హిందువులందరికీ కూడా సంబంధించిన విషయం. ఇది కేవలం దేవాలయానికి అవమానం కాదు, హిందువులందరికీ కూడా అవమానకరమైన విషయం. ఇదే మున్సిపల్ చైర్మన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీస్తూ ఉన్నా వారికి దమ్ముంటే ఏ చర్చ్ ముందైనా కానీ మసీదు ముందైనా కానీ వారి ద్వారాన్ని మూసివేస్తూ ఇట్లాంటి ఫ్లెక్సీ కట్టగలరా? మరి హిందువులు ఏ విధంగా కనబడతా ఉన్నారు ఈరోజు వారికి? అంటే చాతగాని చవటల లెక్క కనబడతా ఉన్నారా? ఒక దేవాలయం ముందు ఏ అధికారంతో కడతారు? మంగళవారం కానీ ఆదివారం కానీ వచ్చిందంటే ఉప్పలమ్మ తల్లికి దండం పెట్టుకునే భక్తులు ఉంటారు. మరి ఇక్కడ ఏ దేవుడు దండం పెట్టాలి? ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు. ఎవరు దేవుళ్ళు? వాళ్ళకి ఏ అధికారంతో ఇక్కడ దేవాలయం ముంగట ఈ ఫ్లెక్సీ కట్టడం జరిగింది? హిందువులు ఈ చర్యని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ ఈ చర్య మీద తప్పకుండా స్పందించాలి. హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి.